రెడ్ క్రాస్ ద్వారా ఎంతోమంది జీవితాలకి ఉచితంగా సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడే కాదు, అన్ని చోట్ల. హ్యాట్స్ ఆఫ్ సార్ దానికి. మా అన్నయ్య నటసింహ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వాళ్ళు నిజంగా ఈరోజు వచ్చి ఇలాగ ఒక బ్లడ్ బ్యాంకు, ఒక బ్లడ్ క్యాంపు ఇలా స్టార్ట్ చేసి తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్నారంటే రియల్గా హ్యాట్స్ ఆఫ్ అన్న. పేరు పేరున గాడ్ బ్లెస్ యూ అన్న. అందుకే నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీలాంటి వాళ్ళు బాలయ్య అన్న వెనకాల ఉండి చేస్తున్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జై బాలయ్య అంటారు. అండ్ తమ్ముడు మోక్షాజ్ఞ పేరు మీద మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు. బాబుకి, మీకు, ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఈరోజు పిల్లల్ని చూశాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బరువుగా ఉంది మనసు. అంత చిన్నారి వయసులో, ఆడుకునే వయసులో, ఫ్రీగా తిరిగే వయసులో, ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను. అంటే నాకు కూడా దీని గురించి తెలియదు. ఈరోజు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ, మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది, ఎస్పెషలీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తలసేమియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసాం, తెలుసుకొని చాలా బాధ వేసింది అనమాట. అండ్ చిన్న పిల్లలు 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. అండ్ ఎంతోమంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు. అది చాలా మనసు కష్టమైన విషయం. ఇందులో ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇలాగ రెడ్ క్రాస్ అంటూ చాలా హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడే కాదు, రాయలసీమలో ఇక్కడ కర్నూలు నుంచి మొదలుపెట్టి అనంతపూర్ నుంచి తిరుపతి వరకు ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని అందరూ రావాలి. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఊరిలో ఇది విన్న ప్రతి ఒక్కరూ థాలసీమియా అనే ఒక డిసీజ్ని గుర్తించి దీనికి హెల్ప్ చేస్తారని కోరుతున్నాను. అందరూ ముందుకొచ్చి, ముఖ్యంగా అందరూ, ఇది పిల్లల కోసం అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి. అది అది ఆ పుణ్యం ఎన్ని జన్మలు ఎత్తినా అది మిమ్మల్ని వదలదు. సో పిల్లల్ని కాపాడండి. ఈరోజు నేను అందుకే వచ్చి ఈరోజు నేను సొంతంగా దీని అవేర్నెస్ రావాలి, నేను ఆ రక్తదానం ఇక్కడే మీ అందరితో పాటు చేద్దామని డిసైడ్ చేసుకొని వచ్చాను.